ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ట్రెంట్, శ్రీరామ్ ఫైనాన్స్, విప్రో, యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. మ్యాక్స్ హెల్త్ కేర్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఓఎన్జీసీ, ఐటీసీ, సన్ఫార్మా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ మూతిరాణి గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మూతిరాణి గారు నమస్తే సార్. నమస్తే సార్, ఇవాళ మార్కెట్ లాభాల్లో ట్రేడ్ అవుతా ఉంది. క్లోజింగ్ కదా ఇవాళ, సో ఎలా ఉంటుంది అనుకోవచ్చు నెక్స్ట్ వీక్? యాక్చువల్గా ఏదైతే లాస్ట్ 2 weeks నుంచి చూసుకున్నట్టయితే మార్కెట్ జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ వల్ల డిఫరెంట్ మార్కెట్ కండిషన్స్ వల్ల చెప్పుకోవచ్చు. ఏదైతే 24,500 రూపీస్ దగ్గర నుంచి కూడా ఒక డ్రాస్టికల్ ఫాల్ అయితే ఒక 5 days అయితే డ్రాస్టికల్ ఫాల్ జరిగింది. అక్కడ నుంచి 23,200 వరకు సుమారుగా ఒక 800 పాయింట్స్ మార్కెట్ లో కరెక్షన్ జరిగిన తర్వాత ఒక కన్సాలిడేషన్ ఫేజ్ ఈ వీక్ 5 days కూడా కంప్లీట్ గా కన్సాలిడేషన్ ఫేజ్ ఏదైతే 23,000 దగ్గర నుంచి 23,500 రూపీస్ ఈ మధ్యలోనే మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యింది. ఈ రోజు కొంచెం పాజిటివ్ గా ఉంది. నెక్స్ట్ వీక్ ఏదైతే 23,800 పైన అరౌండ్ 24,000 పైన కానీ మార్కెట్ ఏదైనా సస్టైన్ అయితే మాత్రం అక్కడి నుంచి కొంచెం టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. మార్కెట్ కొంచెం డ్రాస్టికల్ గా పడటం అయితే ఆగి కొంచెం కన్సాలిడేషన్ మోడ్ లోకి వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ తీసుకోవడానికి ఎక్కువ అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఈ రోజు చూసుకున్నట్టయితే సెక్టర్ లో చూసుకున్నట్టయితే ఈ వీక్ అంతా చూసుకున్నట్టయితే మనకి ఐటీ అండ్ రియాలిటీ సెక్టర్స్, ఎనర్జీ సెక్టర్స్ కూడా మార్కెట్ లో మంచి టేక్ ఆఫ్ తీసుకోవడం జరిగింది. ఏదైతే ఐటీ సెక్టర్ సంబంధించిన స్టాక్స్ అన్ని కూడా ఏదైతే ఒక 5% వరకు కూడా ఆ మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని కోఫోర్జ్ ఉండొచ్చు, విప్రో, అదే ఎంఫసిస్, అదేవిధంగా ఏ టెక్నాలజీ సంబంధించిన పర్చేస్ సిస్టమ్స్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, టెక్ఎమ్, ఎక్సెల్ టెక్నాలజీ ఇవన్నీ కూడా మోర్ దెన్ 2% నుంచి 4%, 5%, 6% కూడా మార్కెట్ లో ఒక టేక్ ఆఫ్ తీసుకోవడం అయితే జరిగింది. ఈ రోజున మార్కెట్ లో చూసుకున్నట్టయితే ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ సెక్టర్ ఈ రోజున 1% నుంచి 2% వరకు కూడా టేక్ ఆఫ్ తీసుకుంది. ఏదైతే శ్రీరామ్ చిట్స్ కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ, చోళమండల్ ఫైనాన్స్ కానీ, బజాజ్ ఫైనాన్స్ కానీ, అదే ఐసిఐసి జనరల్ ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్ పాజిటివ్ అట్మాస్ఫియర్ తోటి ముందుగా అయితే మనం ఇక్కడ చూసాం. అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టర్ సంబంధించిన దాంట్లో యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ మోర్ దెన్ 1% మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని లీడ్ తీసుకుందని చెప్పొచ్చు. అదేవిధంగా ఇండస్ఇండ్ బ్యాంక్ కానీ, అదేవిధంగా ఫెడరల్ బ్యాంక్ కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా మార్కెట్ టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఈ రోజు కల్పించింది. అదేవిధంగా మెటల్ సెక్టర్ కూడా ఈ రోజున ఆటో అండ్ మెటల్ సెక్టర్ కూడా ఒక మూమెంట్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి నెక్స్ట్ వీక్ కొంచెం పాజిటివ్ గా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. కాలర్ ఉన్నారు సార్, మధుసూదన్ రావు కాల్ చేస్తున్నారు. మధుసూదన్ రావు గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. సార్ నమస్కారం అండి. సార్ నా దగ్గర టాటా టెక్నాలజీ, టాటా క్యాపిటల్ ఉన్నాయండి. ఇవి రెండు కూడా నో ప్రాఫిట్ నో లాస్ బేస్ లో ఉన్నాయి. కంటిన్యూ చేయమంటారా లేకపోతే ఎగ్జిట్ అమ్మంటారా? టాటా టెక్నాలజీస్ చెప్పారు సార్. టాటా క్యాపిటల్ కూడా రెండు. ఓకే 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 రెండు కూడా ప్రజెంట్ అయితే కన్సాలిడేషన్ నుంచి టేక్ ఆఫ్ తీసుకునే మోడ్ లోకి వచ్చినాయండి. ఇక్కడ నుంచి మీరు వెయిట్ చేస్తే ఒక అట్లీస్ట్ ఒక క్వార్టర్, ఒక 3 months కానీ వెయిట్ చేయగలిగినట్టయితే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్ రెండు స్టాక్ లో కూడా. నెక్స్ట్ కాలర్ సుబ్బారావు చేస్తున్నారు కాకినాడ నుంచి. సుబ్బారావు గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. నమస్తే సార్, మీకు మూర్తినాయుడు గారికి నమస్కారాలు సార్. చెప్పండి సార్. సార్ ఈ ప్రజెంట్ వీక్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఈ 3 తీసుకోవచ్చా? కొంచెం మూర్తినాయుడు గారు చెప్పాలి సార్. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, ఐటీసీ, రిలయన్స్ ఆర్ఐఎల్. హలో, ఆర్ఐఎల్. ఓకే ఓకే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అయితే ఆల్మోస్ట్ క్లోజ్ టు 70,000 crores కంపెనీ సార్. కాకపోతే ఇది రీసెంట్ గానే లిస్ట్ అయిన కంపెనీ, బట్ లాస్ట్ ఇయర్ కూడా అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా లేదు. ఇది దీంట్లో మీరు కొద్ది రోజులు వెయిట్ చేస్తే తప్ప ఇందులో మనకి వెళ్ళడానికి అవకాశం అయితే కష్టంగా ఉంది సార్. అదేవిధంగా ఐటీసీ దానికి సంబంధించి అయితే మాత్రం ఇది ఒక 3,80,000 కోట్ల కంపెనీ. ఇది స్టేబుల్ గా ఉండే కంపెనీ, ప్లస్ డివిడెండ్ కూడా ఎవ్రీ ఇయర్ కూడా మంచి క్వార్టర్ ఆన్ క్వార్టర్ డివిడెండ్ కూడా మనకు రావడానికి అవకాశం కూడా ఎక్కువ ఉంది. కాబట్టి ఇలాంటి స్టాక్స్ లో మంచి ప్రైస్ లో ఉంది కాబట్టి ఐటీసీలో మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆర్ఐఎల్ ఏదైతే రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా మంచి ప్రైస్ లోనే ఉంది. ఇప్పుడు ఏదైతే ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి కంపెనీ ఇది.
ఇక్కడ నుంచి మీరు అక్యుములేట్ చేసుకున్నట్టయితే మీకు మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే ఉంది. వీటితో పాటుగా మీరు ఏదైనా బ్యాంకింగ్ అండ్ ఆటోమొబైల్ సెక్టార్ లో కూడా కొంచెం ప్రోగ్రెస్ ఉన్న స్టాక్స్ చూసుకున్నట్టయితే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. నెక్స్ట్ కాలర్ సుబ్రహ్మణ్యం చేస్తున్నారు. సుబ్రహ్మణ్యం గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. సుబ్రహ్మణ్యం గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే సార్. సార్ నా దగ్గర జియో ఫైనాన్స్ ఓటింగ్ తర్వాత హెచ్డిఎఫ్సి ఉన్నాయి సార్. అవి యాడ్ ఆన్ డిక్లైన్ చేసుకోవచ్చా లేదంటే ప్రెసెంట్ సెల్ ఆఫ్ చేయొచ్చండి? స్టాక్ ఏం చెప్పండి సార్. జియో ఫైనాన్స్ ఒకటి సార్, ఓకే. హెచ్డిఎఫ్సి ఒకటి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండి? హెచ్డిఎఫ్సి బ్యాంక్ సార్. ఓకే ఓకే ఓకే. ఏదైతే జియో ఫైనాన్స్ ఏదైతే ఉంది ఇది 1,60,000 కోట్ల కంపెనీ సార్. ప్రజెంట్ అయితే ఒక 230-240 రూపీస్ నడుస్తుంది. లాస్ట్ ఇయర్ అంత పెద్ద ప్రోగ్రెస్ గా లేకపోయినా సరే ఈ ఇయర్ అయితే కొంచెం కన్సాలిడేషన్ అయ్యి టేక్అప్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఇది మీరు కొంచెం వెయిట్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే ఉంది సార్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా మార్కెట్ లో ఇప్పుడే కొంచెం మూవ్మెంట్ అయితే తీసుకుంది. ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ నెట్వర్క్ ఉన్న బ్యాంక్. ఇది ప్రజెంట్ అయితే మంచి ప్రైస్ లోనే ఉంది. మీరు ఒక 3 months నుంచి 6 months వెయిట్ చేయగలిగితే ఇది కన్సాలిడేషన్ అయ్యి మార్కెట్ లో టేక్అప్ తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది సార్. బోత్ మీరు అట్లీస్ట్ 3 months 6 months వరకు వెయిట్ చేస్తేనే మీరు దీంట్లో మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. సార్ ట్రెండ్ హెచ్ఏఎల్ ప్రాఫిట్ లో ఉన్నారు, హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా అని అడుగుతున్నారు. ఆ ట్రెండ్ అయితే మాత్రం ఆల్రెడీ ఇంకా మంచి బిగ్ స్కోప్ ఉందండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే 4,000 చేంజ్ లో నడుస్తుంది. ఇది అట్లీస్ట్ 5,500 or 6,000 వరకు వెళ్ళడానికి కూడా బిగ్ స్కోప్ ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంతా కూడా మార్కెట్ లో డ్రాస్టికల్ ఫాల్ జరిగి ఇక్కడ కన్సాలిడేషన్ ఇప్పుడే టేక్ఆఫ్ తీసుకుంటుంది. ఇది కూడా 1,50,000 కోట్ల కంపెనీ, వెరీ ప్రోగ్రెసివ్ గా ఉన్న కంపెనీ ఇది. దీని కింద ఏదైతే ఇప్పుడు జూడియో స్టోర్స్ కానీ అదేవిధంగా వెస్ట్ సైడ్ స్టోర్స్ కానీ ఇవన్నీ కూడా టాటాకు సంబంధించినటువంటి కంపెనీ ఇది. ప్రోగ్రెసివ్ ఉండే అవకాశం ఉంది కాబట్టి మీరు కొద్ది రోజులు వెయిట్ చేస్తే ఇంకా మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది సార్. నెక్స్ట్ కాలర్ శర్మ చేస్తున్నారు. శర్మ గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. సార్ టాటా కమ్యూనికేషన్స్, సెయిల్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా రెండు ప్రాఫిట్ లో ఉన్నాం సార్, అమ్ముకోవచ్చండి? ఏ స్టాక్ సార్? టాటా కమ్యూనికేషన్, సెయిల్. టాటా కమ్యూనికేషన్, సెయిల్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా. సెయిల్. సెయిల్. ఓకే ఓకే సెయిల్. ఈ ఓకే, రెండు అమ్మేసుకోవచ్చండి, ప్రాఫిట్ లో ఉన్నాను. టాటా కమ్యూనికేషన్స్ అయితే మాత్రం ఇది ఒక 60,000 కోట్ల కంపెనీ. ప్రజెంట్ అయితే క్లోజ్ టు 2,000 రూపీస్ లో ఉన్నది. మీరు ప్రాఫిటబుల్ గా ఉంటా మీరు కొన్ని బుక్ చేసుకోవచ్చు. ఇంకా మార్కెట్ లో అయితే మంచి ప్రాఫిట్ లో వచ్చింది కాబట్టి మీరు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. అదే విధంగా మీరు అడిగినటువంటి సెయిల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఏదైతే ఉందో ఇది మెటల్ సెక్టర్ సంబంధించిన స్టాక్. ఇది కూడా 82,000 కోట్ల కంపెనీ. ఇది ప్రజెంట్ అయితే 200 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. బట్ ఎవ్రీ ఇయర్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ చాలా ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్తున్న కంపెనీ, అందులో మెటల్ కంపెనీ. కానీ మీకు అవసరం ఉందనుకుంటే ప్రాఫిట్ తీసుకోవచ్చు, లేకపోతే వెయిట్ చేస్తే ఇంకా మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. అయితే అట్లీస్ట్ ఒక 50% మీరు బుక్ చేసుకున్నట్టయితే రిమైనింగ్ మీరు మళ్ళీ ఏదైనా మార్కెట్ లో ఇంకో కొత్త స్టాక్ లో పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. అలాగే నెక్స్ట్ మజ్గాన్ డాక్ గురించి అడుగుతున్నారు సార్. హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా అని. మ్యాజ్డాక్ అన్నది ఏదైతే ఇది ఒక షిప్ బిల్డింగ్ కంపెనీ సార్. ఇది కొంచెం హెవీ వాలటాలిటీ ఉంటుంది. ఇది కూడా క్లోజ్ టు 1 lakh crores కంపెనీ. ఇది కొంచెం వాలటాలిటీ తట్టుకోగలిగితే మాత్రం వెయిట్ చేయొచ్చు. మంచి ప్రాఫిట్స్ మినిమం 50% నుంచి 80% కూడా ఎవ్రీ ఇయర్ రిటర్న్ ఇచ్చినటువంటి దాఖలా కూడా ఉంది. బట్ లాస్ట్ ఇయర్ మాత్రం కన్సాలిడేషన్ లో ఉండి ఇప్పుడే మంచి టేక్ఆఫ్ తీసుకుని ఏదైతే 2,400 పై నుంచి మార్కెట్ లో ఒక మూమెంట్ వచ్చే అవకాశం అయితే ఉంది. వెరీ నియర్లీ 2,800 కూడా బ్రేక్ చేయడానికి అవకాశం ఉంది. కొంచెం హెవీ వాలటాలిటీ ఉంటుంది. ఆ వాలటాలిటీని ఫేస్ చేయగలిగి హోల్డింగ్ చేసుకునే కెపాసిటీ ఉంటే మాత్రం హోల్డ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ ఇది కొంచెం హెవీ ఫ్లక్చుయేషన్స్ ఉంటుంది. దానికి తగ్గట్టుగా మనం హోల్డ్ చేయగలిగితే హోల్డ్ చేస్తే మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంది సార్. ఎంఆర్పిఎల్ మహీంద్రా సార్ హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా అని అడుగుతున్నారు. హోల్డ్ చేస్తే లాంగ్ టర్మ్ కోసం. ఎంఆర్పిఎల్ మహీంద్రా ఏమండి? ఎస్ సార్. ఎంఆర్పిఎల్ అయితే ఏదైతే బెంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ ఏదైతే ఉందో ఇది ఒక 26,000 కోట్ల కంపెనీ సార్. ఇది ప్రజెంట్ అయితే 150 రూపీస్, 149, 150 రూపీస్ నడుస్తుంది. ఎవ్రీ ఇయర్ కూడా మినిమం 20-30% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇచ్చినటువంటి స్టాక్ సార్. ఇది మీరు వెయిట్ చేస్తే మంచి లాభాలు తీసుకోవడానికి ఇంకా మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. సార్ మహేంద్ర అండ్ మహేంద్ర
సెకండ్ స్టాక్ అడిగింది. ఇది కూడా క్లోజ్ టు 4 lakhs crores కంపెనీ సార్. ఇది ప్రజెంట్ అయితే 3,000 రూపీస్ చేంజ్ లో నడుస్తుంది. వెరీ ప్రాఫిటబుల్ కంపెనీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీగా మనం తీసుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ కూడా 20 to 30% మంచి కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇస్తున్నటువంటి కంపెనీ. ఇప్పుడు మార్కెట్ బాటమ్ అవుట్ నుంచి టేక్ ఆఫ్ తీసుకునే క్రమంలో ఉంది కాబట్టి ఇక్కడ మీరు అక్యుములేట్ చేసుకున్నట్టయితే అట్లీస్ట్ ఒక 6 months నుంచి 1 year వెయిట్ చేయగలిగితే మహేంద్ర అండ్ మహేంద్రలో మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంది సార్. టెక్నో ఎలక్ట్రిక్ సార్ హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా అని అడుగుతున్నారు. ఓకే, టెక్నో ఎలక్ట్రికల్స్ అండ్ ఇంజనీరింగ్ కంపెనీ, ఇది ఒక 15,000 కోట్ల కంపెనీ సార్. ఇది ప్రజెంట్ అయితే మనకి ఏదైతే 1,300 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. బట్ ఎవ్రీ ఇయర్ కూడా మినిమం 30% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇచ్చినటువంటి స్టాక్ ఇది. అది డెట్ ఫ్రీ కంపెనీ. అందులో కూడా ఎక్స్పెక్టెడ్ గుడ్ క్వార్టర్లీ రిజల్ట్ కూడా బాగున్నది. వెయిట్ చేసినట్టయితే మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. లాస్ట్ ఇయర్ కొంచెం ప్రాఫిట్స్ విషయంలో కొంచెం తగ్గినప్పుడు కూడా ఇప్పుడు మళ్ళీ ఏదైతే 1,100 రూపీస్ ని బ్రేక్ చేసుకుని మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తుంది. ఆల్మోస్ట్ 1,600 నుంచి 1,700 వరకు వెళ్ళడానికి బిగ్ స్కోప్ అయితే ఉంది. ఒక 3 months క్లోజ్ చేసుకున్నట్టే హోల్డ్ చేసుకున్నట్టయితే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది సార్. నెక్స్ట్ కాలర్ భాస్కర్ రెడ్డి చేస్తున్నారు. భాస్కర్ రెడ్డి గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. నమస్తే సార్. నాకు ఒక 2 స్టాకుల గురించి కావాలి సార్. ఒకటి ఎటర్నల్, ఒకటి నాట్కో ఫార్మా. షార్ట్ టర్మ్ కోసానికి బై చేయించాను సార్. వాయిస్ క్లారిటీ లేదు సార్. నాట్కో ఫార్మా ఎటర్నల్. ఓకే, నాట్కో ఫార్మా ఎటర్నల్. షార్ట్ టర్మ్ కోసానికి ఓకే ఓకే యా, ఏదైతే ఎటర్నల్ ఏదైతే ఉన్నదో ఇది జొమాటో సంబంధించినటువంటి స్టాక్. ఇది ఎటర్నల్. ఇది మార్కెట్ లో ప్రెసెంట్ అయితే ఒక పీక్ వెళ్ళిన తర్వాత మళ్ళీ కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ టేక్ ఆఫ్ అవుతుంది. కంపెనీ అయితే 2,40,000 కోట్ల కంపెనీ. ఇది ప్రైస్ తో సంబంధం లేకుండా మీరు ఎనీ డిప్ యూ కెన్ అక్యుములేట్, ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. మంచి రిటర్న్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ ఒక 6 months హోల్డ్ చేయగలిగితే మాత్రం మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. మీరు అడిగినటువంటి ఇంకొక స్టాక్ నాట్కో ఫార్మా. నాట్కో ఫార్మా 20,000 crores కంపెనీ. కానీ అంత పెద్ద ప్రోగ్రెసివ్ అయితే లాస్ట్ 3-4 years నుంచి కూడా పెద్ద కనిపించట్లేదు. కొద్దిగా వెయిట్ చేస్తేనే తప్ప మన దీంట్లో మనకి ఎంట్రీ ఇస్తే మనకి మంచి ప్రాఫిట్స్ ఎక్కడి నుంచి వస్తాయి అనేది మనం చెప్పుకున్నాం. ప్రస్తుతానికి అయితే కొద్ది రోజులు వెయిట్ చేస్తే మనకి ఏదైనా మంచి రిటర్న్స్ ఇచ్చిన తర్వాత క్వార్టర్లీ రిజల్ట్ బాగుంటే అప్పుడు దీంట్లో మనం ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. నెక్స్ట్ కలర్ హరినాథ్ చేస్తున్నారు. హరినాథ్ గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. నమస్తే సార్. సార్ అశోక్ లైలాండ్ 177 లో తీసుకున్నాను. వాయిస్ క్లారిటీ లేదు సార్. అశోక్ లేలాండ్ సార్. ఓకే, తర్వాత అనంతరాజు తీసుకోవచ్చా ఇప్పుడు? అశోక్ లైలాండ్, యా, అశోక్ లైలాండ్ ఇది క్లోజ్ టు 1 lakh crore కంపెనీ సార్. ఇది యాక్చువల్ గా ఇది ఎవ్రీ ఇయర్ కూడా మినిమం 25 నుంచి 30% రిటర్న్ అయితే ఇస్తున్నటువంటి కంపెనీ. ఇది మీరు ఎనీ డిప్ యూ కెన్ బై, మంచి రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశం అయితే ఉంది. ఏదైతే మార్కెట్ లో ఒక 210 వరకు వెళ్ళిన తర్వాత ఒక కన్సాలిడేషన్ నుంచి ఒక డౌన్ ట్రెండ్ కి వచ్చి ఇక్కడ మళ్ళీ కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ టేక్ ఆఫ్ అవుతుంది కాబట్టి మంచి ప్రైస్ లో మీరు బాటమ్ అవుట్ లో తీసుకున్నట్టుగానే ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. 150 నుంచి 160 మధ్యలోను. ఎవ్రీ క్వార్టర్ కూడా డివిడెండ్ కూడా బాగా ఇస్తుంది. లాస్ట్ 5 years నుంచి కూడా చాలా హెల్తీ డివిడెండ్స్, 60% వరకు డివిడెండ్స్ కూడా ఇస్తున్న కంపెనీ సార్. ఆల్మోస్ట్ ఆల్ డెట్ ఫ్రీ కంపెనీ కాబట్టి మీరు ఇలాంటి ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. ఎవరు అపర్ణ కాల్ చేస్తున్నారు. అపర్ణ గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. డౌట్ ఏంటి చెప్పండి. అపర్ణ గారు చెప్పండి. నా దగ్గర క్వాలిటీ పవర్ నేను తీసుకోవాలనుకుంటున్నానండి. అలాగే ఎస్ఎంఎస్ ఫార్మ్ ఈ రోజు రిజల్ట్స్ వచ్చాయండి. ఈ ఫాల్ లో హలో కొంచెం పెద్దగా మాట్లాడరా అండి, మీ వాయిస్ క్లారిటీ లేదంటున్నారు. ఓకే అండి, క్వాలిటీ పవర్ ఏ ప్రైస్ లో తీసుకోవచ్చండి? అలాగే ఎస్ఎంఎస్ ఫార్మా ఈ రోజు రిజల్ట్స్ వచ్చాయండి. ఇప్పుడు ఈ ఫాల్ లో ఏమైనా తీసుకోవచ్చా అండి? ఓకే ఓకే, యా, క్వాలిటీ పవర్ అయితే ఒక 8,000 crores కంపెనీ సార్. ఇది ప్రజెంట్ అయితే ఒక 1,100 రూపీస్ లో ట్రేడ్ జరుగుతుంది. లాస్ట్ ఇయర్ అయితే రిజల్ట్ అయితే బాగానే ఉన్నది. ప్రజెంట్ అయితే మాత్రం మార్కెట్ లో మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ ప్రైస్ గా తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఎంట్రీ అయితే మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే ఉంది. అట్ ద సేమ్ టైం మీరు ఎస్ఎంఎస్ ఫార్మా అడిగారు. ఎస్ఎంఎస్ ఫార్మా చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఇది ఒక 3,500 crores కంపెనీ. వెరీ స్మాల్ క్యాపిటల్ ఉన్నటువంటి కంపెనీ కాబట్టి కొంచెం మనం చూసి దీంట్లోంచి ఏదైతే ప్రజెంట్ అయితే ఇప్పుడు ఏదైతే 300 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది మార్కెట్ లో, ఇది కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ ఇక్కడ టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఉంది. 378 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. యాక్చువల్ గా దీంట్లో ఎవ్రీ ఇయర్ కూడా మినిమం 20% 30% ప్రాఫిట్ ఉంది కాబట్టి మీరు దీంట్లో ఈ 2 స్టాక్ లో కూడా మీరు టేక్ ఆఫ్ తీసుకోవడానికి, ఎంట్రీ అవడానికి మంచి ప్రైస్ గా తీసుకుని ఇక్కడ ఎంట్రీ అవ్వచ్చు. మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ 1 year నుంచి 3 years మీరు హోల్డ్ చేసినట్టయితే మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంది.
నెక్స్ట్ కాలర్ శివ చేస్తున్నారు. శివ గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. సార్ నమస్తే సార్. నమస్తే. న్యూలాండ్ ల్యాబొరేటరీస్ అది హోల్డ్ చేయాలా లాంగ్ టర్మ్ ఉంచాలా సార్? న్యూలాండ్ న్యూలాండ్ ల్యాబొరేటరీస్. ఎస్ సార్. న్యూలాండ్ ల్యాబొరేటరీస్ కొద్ది రోజులు వెయిట్ చేస్తేనే కొంచెం ఏదైనా మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. కొద్ది రోజులు వెయిట్ చేయండి సార్. కేపీఐ గ్రీన్ తీసుకోవచ్చా అని అడుగుతున్నారు సార్. కేపీఐ గ్రీన్ ఎనర్జీ ఇది ఒక 8,000 crores కంపెనీ సార్. ప్రజెంట్ అయితే ఒక 420 rupees లో ట్రేడ్ అవుతుంది. బట్ లాస్ట్ ఇయర్ అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా లేదు. బట్ ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ ఇక్కడ టేక్ ఆఫ్ అవడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే 420-430 rupees నడుస్తుందో ఇది 480 పైన కానీ మార్కెట్ సస్టైన్ అయితే మాత్రం మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే ఉంది సార్. నెక్స్ట్ కాలర్ సతీష్ చేస్తున్నారు. సతీష్ గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. నమస్తే అండి. నమస్తే మూర్తి గారు. నమస్తే అండి. సార్ ప్రజెంట్ లాంగ్ టర్మ్ కోసం ఒలెట్రా గ్రీన్ టెక్ ఒకటి ఎన్ఎండిసి తీసుకోవచ్చా? ఎన్ఎండిసి ఒకటి. ఎన్ఎండిసి సార్ ఆ రెండు. ఏదైతే ఒలెక్ట్రా గ్రీన్ ఏదైతే ఇప్పుడు ఒక క్లోజ్ టు 10,000 crores కంపెనీ సార్. ఇది ప్రజెంట్ ఇది 100 rupees లో ట్రేడ్ అవుతుంది. బట్ ఎవ్రీ ఇయర్ కూడా మినిమం 20% నుంచి 40% వరకు కూడా ప్రాఫిట్ ఇస్తుంది. లాస్ట్ ఇయర్ కొంచెం ల్యాగ్ అయింది. అయినప్పుడు కూడా మీరు ఎనీ డిప్ యూ కెన్ అక్యుములేట్, ఎందుకంటే ఇది ఎలక్ట్రికల్ దానికి సంబంధించినటువంటి స్టాక్ కాబట్టి ఎలక్ట్రికల్ ఆటోమొబైల్ అంతా కూడా చాలా ఇప్పుడు మంచి బూమింగ్ లో ఉంది కాబట్టి దీన్ని ఎనీ డిప్ యూ కెన్ అక్యుములేట్, ఇబ్బంది అయితే ఏం లేదు. ఇంకోటి ఏదైతే మీరు ఎన్ఎండిసి ఏదైతే అడిగారో ఎన్ఎండిసి ఏదైతే ఇప్పుడు 77,000 crores కంపెనీ సార్. ఇది ప్రజెంట్ అయితే 87 rupees లో ట్రేడ్ అవుతుంది. బట్ ఇది ఏంటంటే ఎవ్రీ ఇయర్ కూడా మినిమం 20% నుంచి 30% లాస్ట్ 5 years నుంచి కూడా ఇస్తుంది. మీరు దీన్ని ఎనీ డిప్ యూ కెన్ అక్యుములేట్. ఇప్పుడు కూడా ప్రస్తుతం అయితే మార్కెట్ లో టేక్ ఆఫ్ మళ్ళీ ఏదైతే మార్కెట్ మంచి పీక్ వెళ్ళిన తర్వాత 93 rupees నుంచి ఒక డౌన్ అయ్యి ఇప్పుడు ప్రజెంట్ 88 rupees లో ట్రేడ్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ మార్కెట్ అయితే మూవ్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ అక్యుములేట్ చేసుకోవచ్చు. అక్యుములేట్ చేసుకుంటే మీకు లాంగ్ టర్మ్ లో మంచి ప్రాఫిట్ రావడానికి అవకాశం అయితే ఉంది సార్. నెక్స్ట్ కాలర్ సాయి చేస్తున్నారు. సాయి గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. నా దగ్గర ఇండియన్ బుల్స్ 21 రూపాయలు ఉన్నాయి సార్, 21 rupees లో. 1810 లో ఉన్నాయి సార్. స్టాక్ నేమ్ ఇండియన్ బుల్స్ సార్ 21 rupees లో ఉన్నాయి. 1810 లో ఉన్నాయి సార్. అవి అన్ని రేట్ చేంజ్ కావచ్చా? లాంగ్ టర్మ్ ఉండమంటున్నా సార్. టెక్ మహేంద్ర ఇంకో స్టాక్ ఇండియన్ బుల్స్, ఇండియా బుల్స్ రెండు స్టాక్స్. ఇండియా బుల్స్. ఓకే. టెక్ మహేంద్ర వచ్చి 1,40,000 crores కంపెనీ సార్. ప్రజెంట్ అయితే ఇప్పుడు 1,400 rupees లో ట్రేడ్ అవుతుంది. కానీ ఇది అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా ఉండే కంపెనీగా అయితే ఏం లేదు కాబట్టి మీరు దీంట్లోంచి వేరే దానికి సాఫ్ట్వేర్ కంపెనీకి షిఫ్ట్ అవుతే మీకు మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే ఉంది. మీరు అడిగినటువంటి ఇండియా బుల్స్ ఏదైతే ఉందో వెయిట్ చేస్తే మీకు దీంట్లో ఏదైనా ఒక 6 months వెయిట్ చేస్తే మీకు దీంట్లో ఏదైనా మంచి ప్రాఫిట్ రావడానికి అవకాశం అయితే ఉంది సార్. సార్ ఓలా ఎలక్ట్రిక్, SW సోలార్ యావరేజ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. 45% లాస్ తో ఉన్నారు. SW సోలార్ ఇది స్టెర్లింగ్ విల్సన్ రెన్యూవబుల్ ఎనర్జీ సార్. ఇదైతే మాత్రం ప్రజెంట్ అయితే మాత్రం 198 rupees పడుతుంది. ఇది 4,600 crores కంపెనీ సార్ ప్రజెంట్. ఇదైతే మాత్రం అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా ఉండే అవకాశం అయితే ఏం కనిపించట్లేదు సార్ మళ్ళీ యావరేజ్ చేయడానికి. ఎందుకంటే లాస్ట్ 5 years నుంచి కూడా పెద్దంత ప్రోగ్రెసివ్ గా రిజల్ట్ కూడా ఏమి ఇవ్వలేదు. అదేవిధంగా మీరు ఏదైతే ఓలా ఎలక్ట్రికల్స్ ఏదైతే అడిగారో ఇది కూడా ఒక 15,000 crores కంపెనీ. ఇది కూడా మార్కెట్ అయితే అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా లేదు. లాస్ట్ 1 year రిజల్ట్ ఇచ్చినప్పుడు కూడా ఫస్ట్ ఇయర్ రిజల్ట్ కూడా అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా లేదు. మార్కెట్ చాలా పీక్ లో స్టార్ట్ అయినప్పుడు కూడా మార్కెట్ ఎప్పటికప్పుడు లోయర్ లో చేసుకుంటూనే వస్తుంది. ఈ రెండు కూడా అంత పెద్ద యావరేజ్ చేయడానికి కూడా అంత పెద్ద స్కోప్ కనిపించట్లేదు సార్. ఏదైనా ఒక మూమెంట్ వస్తే మంచి ప్రైస్ లో మీరు బయటికి రావడానికే ప్రయత్నం చేయొచ్చు సార్. హుండాయ్ NCC సార్ ఎగ్జిట్ ఆర్ హోల్డ్ అని అడుగుతున్నారు. హుండాయ్ మోటార్స్ ఏదైతే ఇది 1,50,000 కోట్ల కంపెనీ. ఇది మంచి కంపెనీ. ప్రజెంట్ అయితే 800 rupees నడుస్తుంది. మీరు దీంట్లో మీరు హోల్డ్ చేసుకోగలిగితే మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ పెద్ద అంత ప్రాఫిటబుల్ గా లేకపోయినప్పుడు కూడా ఏదైతే 2,800 నుంచి మార్కెట్ డ్రాస్టికల్ గా 1,800 వరకు కూడా పడింది. ఇక్కడ లాస్ట్ 2 months నుంచి కన్సాలిడేషన్ అవుతుంది. ఎప్పుడైతే మళ్ళీ 1,900 పైన మార్కెట్ క్లోజ్ అవుతుందో మళ్ళీ హుండాయ్ మళ్ళీ మార్కెట్ లో ఒక మంచి మూవ్మెంట్ రావడానికి అవకాశం అయితే ఉంది. మంచి క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి కంపెనీ. అదేవిధంగా NCC కన్స్ట్రక్షన్ కంపెనీ ఏదైతే ఉందో NCC లిమిటెడ్ ఇది ఒక 9,000 crores కంపెనీ. ప్రజెంట్ అయితే ఒక 140 rupees లో ట్రేడ్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా రిజల్ట్ లేదు. ప్లస్
ఇది మార్కెట్ లో కొంచెం ల్యాగ్ ఉండి కన్సాలిడేషన్ లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది తప్ప పెద్ద ప్రోగ్రెస్ గా ముందుకు స్టెప్ వేసే అవకాశం అయితే కనిపించట్లేదు. కొండ అయితే హోల్డ్ చేసుకోండి. ఎన్సీసీ అయితే ఏదైనా మంచి ప్రైస్ లో మీరు ఎగ్జిట్ అవ్వగలిగితే బయటకు రావడానికి ప్రయత్నం చేయండి సార్. నెక్స్ట్ కలర్ గోపాలకృష్ణరాజు చేస్తున్నారు. గోపాలకృష్ణ గారు మాట్లాడండి. నమస్తే సార్, గురువు గారికి నమస్కారం. వన్ నమస్తే. యావరేజ్ ఏ రేట్ వరకు పెరగవచ్చు? 2 ఏంజిల్ 1 లాభాల్లో ఉన్నాను సార్, ఎక్కడ అమ్మేసుకోమంటారో చెప్పండి సార్. స్టాక్ నేమ్ హలో సార్ Stocks name? ఫస్ట్ స్టాక్ నేమ్ చెప్పండి సార్. వన్ యావరేజ్ విపిఎల్ వరుణ్ బెవరేజెస్. ఓకే, ఇప్పుడు ఎక్కడి వరకు పెరగవచ్చు, అమ్మేసుకోవచ్చు? ఏంజిల్ 1 ఎంత వరకు పెరిగి అక్కడ అమ్మేసుకోవచ్చు చెప్పండి. ఏంజల్. యాక్చువల్గా వరుణ్ బెవరేజెస్ 1,80,000 కోట్ల కంపెనీ సార్. ప్రజెంట్ అయితే 537 రూపీస్ నడుస్తుంది. ఆల్రెడీ మీరు ప్రాఫిటబుల్ గానే ఉన్నారు. ప్లస్ ఎవ్రీ ఇయర్ 20% అయితే మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి ప్రాఫిట్ ఇస్తుంది. మీరు హోల్డ్ చేసుకునే కెపాసిటీ ఉంటే హోల్డ్ చేసుకోండి, లేకపోతే ప్రాఫిట్ బుక్ చేద్దాం అని అనుకుంటే మాత్రం 50% ప్రాఫిట్ అయితే బుక్ చేయండి. ఎందుకంటే ఇది లైఫ్ టైం హైర్ హైస్ బ్రేక్ చేసుకుంటూ ముందుకెళ్తున్న కంపెనీ వరుణ్ బెవరేజెస్. అదే విధంగా మీరు అడిగినటువంటి ఏంజల్ 1 ఏంజల్ 1 కూడా సుమారుగా 30,000 కోట్ల కంపెనీ. ప్రజెంట్ అయితే 340 రూపీస్ నడుస్తుంది. ఎవ్రీ ఇయర్ కూడా ఇది కూడా మినిమం 30 నుంచి 40% రిటర్న్ ఇచ్చే కంపెనీ ఇది. ఇందులో మీకు ఆల్రెడీ దీంట్లో మంచి ప్రాఫిటబుల్ గా ఉంటే ఒకసారి దీంట్లో ప్రాఫిట్ నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయండి, ప్రాఫిట్ బుక్ చేసుకోండి. విబిఎల్ అయితే మాత్రం ఇంకా వెయిట్ చేస్తే మాత్రం ఇంకా మీకు మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే ఉంది సార్. నెక్స్ట్ కలర్ వెంకటేశ్వరరావు చేస్తున్నారు. వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. నమస్కారం అండి. నా పేరు మ్యాక్స్ హెల్త్ 1000 రూపీస్ లో ఉన్నది, ఇది యాడ్ చేసుకోమంటారా? ప్లస్ ఎల్జీ 5110 లో ఉన్నది, ఇది కూడా యాడ్ చేసుకోమంటారా? సార్ స్టాక్స్ నేమ్స్ క్లియర్ గా వినిపించట్లేదు సార్. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ అండి 5110 లో ఎల్జీ ఉన్నది, ఎలక్ట్రానిక్స్. ఓకే, యాడ్ చేయమంటారా? ఎల్జీ ఎలక్ట్రికల్స్ నెక్స్ట్ స్టాక్ ఎక్స్ట్రా 910 లో ఉన్నది, యాడ్ చేయమంటారా? ఎల్జీ ఎలక్ట్రికల్స్ ఏదైతే 1 lakh crores కంపెనీ సార్. ఇది ప్రజెంట్ అయితే 1480 అండ్ 1500 రూపీస్ లో ట్రేడ్ అవుతున్నది. ఏదైతే రీసెంట్ గానే ఇది మనకి అయిపోయావు కాబట్టి ఆల్రెడీ ఇది దీంట్లోనూ ఏదైనా వెయిట్ చేయగలిగితే ఇంకొక సంవత్సరం పాటు లేకపోతే 6 months పాటు మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 1 lakh crores కంపెనీ ఇది, చిన్న కంపెనీ కాదు. అదేవిధంగా మార్కెట్ లో కూడా ఎవ్రీ క్వార్టర్ కూడా రిజల్ట్ ఓరియంటేషన్ తో కూడా బాగానే ఉంది కాబట్టి కొంచెం వెయిట్ చేస్తే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. క్వార్టర్ అండ్ క్వార్టర్ ఏదైతే మనకి ఏదైతే నెట్ ప్రాఫిట్ కూడా ఇంక్రీజ్ అవుతానే ఉన్నది. 22%, 27%, 28% ఇదంతా కూడాను. వెయిట్ చేస్తే రిజల్ట్ వచ్చే టైం వరకు మనకి మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే ఉంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ ఏబిఎన్